అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, కార్తీక శుద్ధ షష్ఠి ఇవాళ ప్రత్యేకత ఏమిటి అంటే, దేవసేన కార్తికేయుల వివాహం జరిగింది అని వరాహపురాణం చెప్తుంది. ఇదే రోజున రేవతి బలరాముల వివాహం జరిగింది అని చెప్పి మనకి పద్మపురాణం చెప్తుంది. ఈరోజు ప్రత్యేకించి 7 దీపాలు వెలిగించండి అంటే, ఒకే దాంట్లో 7 విడిగా ఒత్తులు వేసినా సరే 7 విడివిడి దీపాలు కానీ ప్రశస్తం వెలిగించడం అన్నది తప్పనిసరి అంటలేదు. 7 దీపాలు వెలిగించండి, పాలు పళ్ళు నివేదన చెయ్యండి. ఇది ఈరోజే కాకుండా తరువాతి రోజుల్లో కూడా ఇదే పని చేస్తూ చక్కగా ఈ చెప్పబోయే మంత్రాన్ని, శ్లోకాన్ని 11 సార్లు చదవండి, లేదు 108 సార్లు చదవండి. చదివినట్టయితే ఫలితం ఏమిటో శ్లోకంలోనే కనిపిస్తుంది. చూడండి. వసుంధరే శ్రీ వసుదే వసుదోగ్ధ్రి కృపామయీ త్వత్కుక్షిగత సర్వస్వం శీఘ్రం మే సంప్రదర్శయ. మీరు శ్రీ సూక్తం చూసినప్పుడు, విన్నప్పుడు దాంట్లో ఎవరిని ప్రార్థిస్తాడు? జాతవేదో మమావహ అన్నాం కదా. జాతవేదుడు అగ్నిని ప్రార్థన చేస్తూ లక్ష్మీ అనుగ్రహం కలిగించు అన్నాం కదా. అగో దానికి వ్యాఖ్యాపరంగా చెప్తున్నది ఇది. 7 దీపాలు వెలిగించండి, లక్ష్మీ స్తోత్రం చేయండి, ధనప్రాప్తిని పొందండి. వసుంధరే శ్రీ వసుదే వసుదోగ్ధ్రి కృపామయి త్వత్కుక్షిగత సర్వస్వం శీఘ్రం మే సంప్రదర్శయ. అమ్మా, నాకెంత ప్రాప్తి ఉంది అదంతా కూడా నాకు అందించు, నాకు రక్షణ కలిగించు. వసుంధరే అంటే వసువులన్నిటినీ కూడా, అష్టవసువులు, నవనిధులు ఇవన్నిటిని కూడా ధరించేదానా. వసుంధరే శ్రీ. శ్రీ అన్న ఒక్క శబ్దానికి 7 అర్థాలు ఉన్నాయి, ఇక్కడ 6 అర్థాలు ఉన్నాయి. ఏమిటి? ఆమె స్వామితో ఉంటుంది, మనము ఆమెని ఆశ్రయిస్తాము. మన మాటలు ఆమె వింటుంది, మన మాటలు ఆయనకి చెప్తుంది. తన గుణములతోటి వ్యాపిస్తుంది, మన దోషాలు సవరిస్తుంది. ఇన్ని అర్థాలు శ్రీ అన్న శబ్దానికి. అంచేత అమ్మ శ్రీ వసుదే వసుదోగ్ధ్రి, సంపదలు ఇచ్చేస్తావు, ఆ సంపదలు మేము ఎలా పొందాలో, ఆ శ్రమ ఏమిటో మాకు నేర్పుతావు. వసుదోగ్ధ్రి అంటే పాలని పిండినట్టుగా మాకు సంపద ఎప్పుడు ఎంత కావాలో అంతా నువ్వు అందిస్తావు. వసుదోగ్ధ్రి కృపామయి, దయగలిగిన తల్లివి కదా నువ్వు. త్వత్కుక్షిగత సర్వస్వం శీఘ్రమే సంప్రదర్శయ. నీ దగ్గర ఉన్న సంపదలు ఏమున్నాయో అవి నాకు దర్శింపజేయి. అంటే అనుభవయోగ్యమైతే నాకు అవి అందించు. అనుభవయోగ్యము కాదు, నేను దర్శించాలి, మరొక సాంప్రదాయం నిలబెట్టాలి, దర్శింపజేయవమ్మ తల్లి అని ప్రార్థన చేయండి. ఇదిగో మళ్ళీ ఒక్కసారి. వసుంధరే శ్రీ వసుదే వసుదోగ్ధ్రి కృపామయీ త్వత్కుక్షిగత సర్వస్వం శీఘ్రం మే సంప్రదర్శయ. నువ్వు అంత గొప్పవాడివే అంటావా? లేదమ్మా, సంసారంలో పడి ఉన్నా కదా. అమర్యాద, క్షుద్ర, చలమతి, ఇన్ని లక్షణాలన్నీ ఉన్నాను, నిన్ను ప్రార్థిస్తున్నాను, దయచేయమ్మా. ఇది ధనప్రాప్తికి అద్భుతమైన శ్లోకం. కార్తీక మాసమే కాదు, తరువాత కూడా ప్రతిరోజు 7 జ్వాలలు కలిగిన దీపాన్ని వెలిగించి ఈ శ్లోకాన్ని పఠనం చేసినట్టయితే ధనప్రాప్తి, సుఖప్రాప్తి, అనుభవ ప్రాప్తి కలుగుతుంది. అది గమనించండి. స్వస్తి.